Hello one and all, welcome to EduMaster CBSE. ఈరోజు మనం క్లాస్ 7 గణిత ప్రకాష్ చాప్టర్ 2లో పార్ట్ 3 తీయబోతున్నాము. సో పేజ్ నెంబర్ 39 to 45 విల్ బి కవరింగ్ హియర్ టుడే. సో ప్రీవియస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లెసన్స్ లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. So let's start the session now. Okay. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ ఇక్కడ వరకు డిస్కషన్ ఏదైతే అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద రిమూవింగ్ బ్రాకెట్స్ 2. సో టుడే విల్ బి డిస్కసింగ్ రిగార్డింగ్ దిస్ రిమూవింగ్ బ్రాకెట్స్ పార్ట్ 2. సో లెట్ us see example 15. లమో అండ్ నార్బు వెంట్ టు ఎ హోటల్. సో లమో అండ్ నార్బు అనే ఇద్దరు పిల్లలు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్డర్డ్ a vegetable cutlet. సో ఇద్దరు కట్లెట్ ఆర్డర్ చేశారు యాజ్ వెల్ యాజ్ రసగుల్లా ఆర్డర్ చేశారు. సో ఆ వెజిటబుల్ కట్లెట్ కాస్ట్ వచ్చేసి 43 రూపీస్ అండ్ రసగుల్లా కాస్ట్ వచ్చేసి 24. సో రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అమౌంట్ దే విల్ హ్యావ్ టు పే. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇద్దరు పిల్లలు వెళ్ళారు కాబట్టి లెట్ మీ షో యూ దిస్. ఓకే, సో లమో అండ్ నోర్బు ఇద్దరు వెళ్ళారు. సో ఇద్దరు ఏమేమి ఆర్డర్ చేశారు? సో ఇద్దరు వెజిటబుల్ కట్లెట్ యాజ్ వెల్ యాజ్ రసగుల్లా ఆర్డర్ చేశారు, అవునా కదా? సో ఒక వెజిటబుల్ కట్లెట్ 43, ఒక రసగుల్లా 24. సో చెరో మనిషి ఆల్మోస్ట్ 43 ప్లస్ 24 రూపీస్కి తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనం కానీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాన్ని మనం ఎలా వేసుకోవచ్చు అంటే 2, ఎందుకంటే 2 మెంబర్స్ కదా, 2 into 43 ప్లస్ 24గా మనం వేసుకుంటే దట్ విల్ బి ద ఎక్స్ప్రెషన్ ఓవర్ ఇయర్. సో మనం 43 ప్లస్ 24 కానీ చేసినట్లయితే 4 ప్లస్ 3 7, 4 ప్లస్ 2 6. సో 2 into 67 వస్తుంది. సో 67 into 2 ఎంత? 67 into 2 విల్ బి 2 7s are 14, 2 6 are 12, 13. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఇద్దరు కలిసి 134 రూపీస్కి ఇక్కడ పర్చేస్ చేశారు, అవునా కదా? ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ 43 ప్లస్ 24 ఏదైతే ఉందో దాన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు, ఓకేనా? అది కూడా చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ అబౌట్ ద టోటల్ అమౌంట్ దే హ్యావ్ టు పే కెన్ ఇట్ బి డిస్క్రైబ్డ్ బై ద ఎక్స్ప్రెషన్ 2 into 43 ప్లస్ 24. సో ఇక్కడ వీళ్ళు ఏమడిగారు? 2 into 43 ప్లస్ 24గా మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు 2 into 43 అయినప్పుడు 2 ఓన్లీ 43తో మల్టిప్లై అవుతుంది, 24 మాత్రం ఎలోన్ ఉంటుంది, అవునా కదా? కానీ అక్కడ కొనింది రసగుల్లా కూడా ఒకటి ఎక్స్ట్రా కదా, 2 మెంబర్స్ కొన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే 2 into 43 ప్లస్ 24కి హోల్గా బ్రాకెట్, సో హోల్గా బ్రాకెట్ వేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ ద వాల్యూ, అవునా కదా? సో 43 into 43 ప్లస్ 24కి మనం కానీ వేసుకున్నట్లయితే అప్పుడు 2 into 67 వచ్చి మనకి వాల్యూ అనేది వస్తుంది, ఓకేనా? సో కెన్ ఇట్ బి డిస్క్రైబ్డ్ బై దిస్ ఎక్స్ప్రెషన్ అంటే అదే మనం చెప్పుకున్నాం కదా. సో 2 into 43 అన్నప్పుడు ఓన్లీ ఇది దీంతోనే మల్టిప్లై అవుతుంది, 24 విల్ బి లెఫ్ట్ అలోన్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం బ్రాకెట్స్ అనేది వాడాల్సి ఉంటుంది. అప్పుడు 2 into 43 ప్లస్ 24 వస్తుంది. సో అక్కడ ఇద్దరు పిల్లలు కాబట్టి దట్ ఈస్ 2 into 43 ప్లస్ 24. సో 2 కట్లెట్స్, 2 రసగుల్లా 2 ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు 2 into 43 ప్లస్ 2 into 24 will be the correct expression. Then సో ఈ 2 into 43, ఇది 2 into 24. సో దీన్ని మనం ఎలా టోటల్గా ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 43 ప్లస్ 24, దెన్ 2 into 43 ప్లస్ 2 into 24. ఈ రెండు అమౌంట్స్ని మనం కానీ మనం కలెక్టివ్గా కానీ చూసుకున్నట్లయితే సో మనం ఆ 43 ప్లస్ 24ని మనం కానీ వేసుకున్నట్లయితే 2 into 67 is equal 67 అవుతుంది. టోటల్ వాల్యూ విల్ బి 134, ఓకేనా? నెక్స్ట్
writing it as sum of terms gives like 2 into 24, that also we have discussed. సో ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసాము, దట్ ఈస్ త్రూ దట్ ఇమేజ్. ఇప్పుడు ఏమైందంటే ఇఫ్ అనదర్ ఫ్రెండ్, ఇప్పుడు ఏమైంది వీళ్ళిద్దరు తినేటప్పుడు సంగు అనే ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, తను కూడా వాళ్ళని జాయిన్ అయ్యి సేమ్ ఐటమ్ అనేది ఆర్డర్ చేస్తాడు. సో అప్పుడేం ఎక్స్ప్రెషన్ వస్తుంది, అప్పుడు ఇక్కడ 2 బదులు మనం ఏం రాస్తాము, 3 రాస్తాం, దట్ ఈస్ 3 into 43 plus 24 అని రాస్తాం, అవునా కదా. సో ఇప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురు పిల్లలు కాబట్టి సంగు అని అతను జాయిన్ అయ్యాడు కాబట్టి ద ఎక్స్ప్రెషన్ వుడ్ బి లైక్ 3 into 43 plus 24. సో సేమ్ 3 into 67 అప్పుడు మనం చేస్తాం, అవునా కదా. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనం రాయాలంటే ఎలా రాయొచ్చు, ఏ. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో ఒకవేళ మనం ఎగ్జాంపుల్గా రాయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. సో 8 ఇన్ బ్రాకెట్ 7 plus 7 ఈజ్ ఈక్వల్ టు 56 plus 56 ఈజ్ ఈక్వల్ టు 112. కానీ మనం ఇక్కడ సంగుని క్యాల్కులేట్ చేయాలి కాబట్టి మనం ఎలా రాస్తాం దాన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని 3 into 43 plus 3 into 24. ఇప్పుడు 43 plus 24 ఎంత అవుతుంది మనకి, 43 plus 24 విల్ బి, this expression will be 67. So 3 into 67 చేస్తే we will get a value of 201. సో టోటల్ ఆ ముగ్గురు పిల్లలు ఎంత ఖర్చు పెట్టారంటే దట్ ఈస్ అరౌండ్ 3 members కలిసారు కాబట్టి 201 rupees అనేది వాళ్ళు అక్కడ స్పెండ్ చేశారు. నెక్స్ట్ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్. సో ఒకరోజు రిపబ్లిక్ డే పరేడ్ 26th January పరేడ్లో అక్కడ బాయ్స్ని స్కౌట్స్ అంటున్నారు, గర్ల్స్ని వచ్చేసి గైడ్స్ అంటున్నారు, వాళ్ళిద్దరూ మార్చ్ చేస్తున్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 4 rows విత్ 5 scouts, 4 rowsలో 5 scouts ఉన్నారు ఈచ్ రోలో. నెక్స్ట్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే 3 rows విత్ 5 గైడ్స్ ఇన్ ఈచ్ రో. ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చారు. సో హౌ మెనీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్ దేర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇమేజ్, సో 4 స్కౌట్స్ వచ్చేసి 4 rows ఉన్నారు. 4 rows ఎక్కడ మనకి, సో దిస్ ఈజ్ 1 row, 1 2 3 4 rows లో ఎంతమంది ఉన్నారు స్కౌట్స్, ఈ ఎల్లో కలర్ అందరూ స్కౌట్స్ అంటే బాయ్స్ ఉన్నారు. ఇంకా గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 3 rows లో ఉన్నారు, 3 వచ్చేసి దట్ ఈస్ 1 2 3. సో ఈ 3 rows వచ్చేసి గైడ్స్ అయినా అనొచ్చు, లేకపోతే గర్ల్స్ని మనం గైడ్స్ అంటున్నాం, స్కౌట్స్ వచ్చేసి బాయ్స్. ఇప్పుడు మొత్తం ఎంత ఉన్నారు, ఒక రోలో ఎంతమంది ఉన్నారు, ఒక రోలో ఆల్మోస్ట్ 1 2 3 4 5, అవునా కదా. సో ఇట్ విల్ బి లైక్ 3 into 25గా మనం ఎక్స్ప్రెషన్ని రాసుకోవచ్చు. ఇక్కడ 4 rows బాయ్స్ ఉన్నారు కాబట్టి ప్రతి రోలో 5 members ఉన్నారు బాయ్స్. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 4 into 5గా రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని కంప్లీట్ ఎక్స్ప్రెషన్ లాగా రాయాలంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే దట్ విల్ బి లైక్ 4 into 5 plus 3 into 5. సో ఇలాగ ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 5 అనేది కామన్గా ఉంది, అవునా కదా. సో ఆ 5 అనేది కామన్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 plus 3 into 5, 4 plus 3 into 5, అవునా కదా. సో దేర్ ఫోర్ ఇట్ విల్ బి 4 into 5 plus 3 into 5. లేదంటే ఇలా ఎక్స్ప్రెషన్లో కూడా రాసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటింగ్ దిస్ ఎక్స్ప్రెషన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ని మొత్తం మనం కంప్యూట్ చేస్తే అంటే క్యాల్కులేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, అవునా కదా. ఇప్పుడు బాయ్స్ వచ్చేసి 4 into 5, గర్ల్స్ వచ్చేసి 3 into 5. దీనికి మధ్యలో మనం యాడ్ చేస్తే సో 4 into 5 మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. 3 5s are ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో 20 plus 15 విల్ బి హౌ మచ్, మొత్తం 35 మంది ఉన్నారు అక్కడ, అవునా కదా. సో బాయ్స్ వచ్చేసి 20, అదే బాయ్స్ అంటే ద స్కౌట్స్ ఆర్ 20 అండ్ ద గైడ్స్ ఆర్ 15. సో టోటల్ దేర్ ఆర్ 35 members. So total the expression is 35. Next, 5 into 4 plus 3 is not equal to 5 into 4 plus 3. Can you explain why? So enduku, so 5 into 4 plus 3 is not equal to 4 plus 3 అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 5 into 4 అనేది జస్ట్ 5 ఓన్లీ 4తోనే మల్టిప్లై అవుతుంది, 3తో కాదు, అవునా కాదు. సో 5 into 4 plus 3 ఏమవుతుంది,
5 into 4 plus 3 is equal to 5 4s are 20 plus 3 is equal to 23. అవునా కదా? అదే ఇక్కడ వాల్యూ ఏంటి 5 into 5 into 4 plus 3 ఇక్కడ బ్రాకెట్ ఉంది. సో బ్రాకెట్లో ఉంది కాబట్టి 4 plus 3ని మనం ఎలా రాసుకోవచ్చు 5 into 7. So 5 into 7 is equal to how much? Is equal to 35. So naturally ఒక సైడ్ 23 ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి 35 ఉంది. సో డెఫినెట్లీ దిస్ ఎక్స్ప్రెషన్, దిస్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో కెన్ ఎక్స్ప్లెయిన్ వై అంటే దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ is 5 into 4 plus 3 is equal to 5 into 3 plus 4 or 3 plus 4 into 3 plus 4 into 5. So ఇక్కడ 5 into 4 plus 3 ఎంత ఇచ్చారు? ఆల్మోస్ట్ that will be like సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 5 into 4 plus 3 5 into 4 plus 3 is equal to 5 into 3 plus 4 is equal to అది కూడా రాసుకుందాం 3 plus 4 into 5. సో ఫస్ట్ ఇది మనం చూసుకుందాం. సో 5 into 7 5 into 7 ఎంత మనకి 35. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇక్కడ ఎంత ఉంది, దట్ ఈస్ 5 into 7 is equal to 35. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఈ థర్డ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ 7 into 5 is equal to 35. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో వీళ్ళు ఇచ్చిన వాల్యూ ప్రకారం, సో అన్ని మనకి 35 వచ్చింది. సో దిస్ పర్టికులర్ వాల్యూ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన వీళ్ళ వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో అండర్స్టూడ్ దిస్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. So the expressions what we have seen in the previous two examples can be seen in the general way as follows. So ఇక్కడ ఏమి ఇచ్చారు, కన్సిడర్ 10 into 98 అంటే 10 times of 98 plus 3 into 98 అంటే 98 మళ్ళీ 3 times. So this means that taking the sum of 10 times of 98 and 3 times of 98. సో దీన్ని మనం ఒకవేళ న్యూమరికల్గా రాసుకోవాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్నిసార్లు రాసుకున్నా చూడండి, 10 times of 98 కదా, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 times of 98 ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ప్లస్ 3 into 98. సో ఆల్మోస్ట్ 3 times of 98 దట్ ఈస్ 1 2 3. సో ఇది వచ్చేసి ఎన్నిసార్లు 3 times. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఈ ఎక్స్ప్రెషన్ని, సో 10 ఆల్మోస్ట్ 98 అనేది మనకి ఆల్మోస్ట్ 13 times ఉంది, అవునా కదా. 10 plus 3 is equal to 13 times of 98 plus 10 into 98 plus 3 into 98 is equal to, సో మనం ఇక్కడ 10 into 98 and 3 into 98 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే అండర్ బ్రాకెట్లో వేసుకొని 10 plus 3 into 98గా రాసుకోవచ్చు, అవునా కదా. సో అప్పుడు మనకి 98 into 3 98 into 10 కూడా వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ నంబర్స్ అనేది స్వాపింగ్ చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాశారు. సో రైటింగ్ దిస్ ఈక్వాలిటీ ద అదర్ వే, నేనేం చేశారు 10 plus 3 into 98 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం రాసిన ఎక్స్ప్రెషన్ని దాన్ని ఇక్కడ రాశారు, దట్ ఈస్ 10 into 98 plus 3 into 98. ఇది ఒక మెథడ్, అంటే రెండు ఈక్వల్ టు కాబట్టి ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఏం చేశారు, స్వాపింగ్ ద నెంబర్స్ని స్వాప్ చేశారంటే స్వాప్ చేయడం వల్ల ఏమైంది, ఈ 10 into 98 plus 3 into 98 ఉంది కదా, దాన్ని 98 into 10 plus 9 into 83 అంటే ఈ 9 వచ్చేసి ముందుకు వచ్చింది, 3 వచ్చేసి ఇలా వచ్చింది, అర్థమైందా. సో ఇక్కడ 3 వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి 9 వచ్చింది. సో దట్ ఈస్ 98 into 10 plus 9 into 83.
ఇంకా ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ 98 రాసుకొని 10 ప్లస్ 3 ఇలా కూడా రాసుకోవచ్చు. సో 98 10 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 98 ఇంటూ 10 ప్లస్ 98 ఇంటూ 3. ఏం లేదమ్మా, ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్కి ఒకటి ఇటు సైడ్ రాశారు, మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో దాన్ని కిందకి మార్చారు. సో సిమిలర్గా ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక్కడ. Similarly, let us consider the expression 14 into 10 minus 6 into 10. This means subtracting 6 times 10 from the 14 times 10. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 14 టైమ్స్ ఆఫ్ 10 ఉంది, అవునా కదా. సో 14 టైమ్స్ ఆఫ్ 10లో మళ్ళీ 10ని 6 టైమ్స్ మైనస్ చేశారు. సో మొత్తం ఇక్కడ మనకి ఎంత ఉంది, 14 టైమ్స్ ఉంది కదా. దట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 టైమ్స్ ఆఫ్ 10లో, సో 14 టైమ్స్ ఆఫ్ 10లో ఇక్కడ -6 into 10 ఉంది. సో ఆల్మోస్ట్ 6 టెన్స్ని మైనస్ చేశారు. సో 6 టెన్స్ని మైనస్ చేస్తే దానికి ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇది, అవునా కదా. సో క్లియర్లీ మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, క్లియర్లీ 14 minus 6 is, సో 14 నుంచి 6 తీస్తే ఎంత, 8 times of 10. సో thus 14 into 10 minus 6 into 10 is equal to, ఈ సేమ్ టర్మినాలజీని మనం ఈ 10 ఏదైతే ఉందో, ఈ బోత్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దీన్ని మనం బయటకు తీస్తాం. సో దట్ విల్ బి 14 minus 6 into 10. ఆర్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 14 minus 6 into 10 is equal to same, that is 14 into 10 minus 6 into 10. అర్థమైంది కదా. సో దిస్ ప్రాపర్టీ కెన్ నైస్లీ సమ్డ్ అప్ as follows. సో దిస్ మల్టిపుల్ ఆఫ్ a sum difference is the same as the sum difference of the multiples. Next, tinker the terms. Let us understand what happens when we change the numbers. మన నంబర్స్ మార్చినప్పుడు ఒక ప్రోడక్ట్లో అప్పుడు ఏమవుతుందో దాని గురించి ఇప్పుడు చూద్దాం. టింకర్ ద టర్మ్స్ 2. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఇక్కడ, దట్ ఈస్ 53 into 18 is equal to 954. Find out 63 into 18. సో ఇక్కడ 53 into 18 మనకి వాల్యూ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇక్కడ ఏముంది 63 into 18. సేమ్ ఈ 63ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 63 into 18ని మనం ఇప్పుడు 63ని మనం ఎలా రాసుకోవచ్చు, 53 plus 10, ఓకేనా, ఇంటూ యాజ్ యూజువల్ 18గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి 53 ఇంటూ ఇప్పుడు ఈ 18 into 10 18 into 53, ఓకే, దట్ ఈస్ 53 into 18 plus 10 into 18. మనకి ఇక్కడ ఆల్రెడీ 53 into 18 వాల్యూ మనకి తెలుసు, దాన్ని మనం ఏం చేస్తాం ఇక్కడ, దట్ విల్ బి 954 plus 18 into 10 ఎంత, 190. సో మనం 954 plus 180ని కానీ మనం యాడ్ చేసినట్లయితే 4 8 plus 5 30 9 10 11. సో ద ఆన్సర్ విల్ బి 1134. క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ 18. ఫైండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఎవాల్యుయేటింగ్ 97 into 25. సో 97 into 25 అంటే ఆల్మోస్ట్ 25 97 టైమ్స్. సో వీ కెన్ రైట్, మనం ఈ సేమ్ ఇక్కడ ఇచ్చిన ఈ 97ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 minus 3గా కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 100 minus 3 into 25 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దట్ ఈస్ 25 into 3 minus 25 into 100గా కూడా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సేమ్ యాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ 100 times of 25 and 3 times of 25. సో 97 into 25ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 into 25. సో 100 into 25 minus 3 into 25. ఇప్పుడు 100 into 25 ఎంత, 2500. అదే 25 into 3 ఎంత, ఆల్మోస్ట్ 75. సో మనం 2500 నుంచి 75 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, దట్ ఈస్ 10 నుంచి 5 పోతే 5, 9 నుంచి 7 పోతే 1 సెకండ్,
సో 9 నుంచి 7 పోతే మనకి వచ్చేది 2. సో 2, 4, 2, 5. So the final answer will be for this question will be like it is 2, 4, 2, 5 is the final answer. So find this value annar kada, we have found that value. Next, use this method to find the following products. ఇక్కడ కొన్ని products ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? 95 into 8. సో ఈ 95 into 8 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు 95 ని మనం వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. 95 ని మనం ఎలా రాసుకోవచ్చు? 100 minus 5 into 8 ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 100 into 8 minus 5 into 8. అవునా కదా? సో 100 into 8 minus 5 into 8. సో 100 into 8 ఎంత? ఆల్మోస్ట్ 800. అండ్ 8 5s are ఎంత? దట్ ఈస్ 40. అవునా కదా? ఇప్పుడు 800 నుంచి మనం 40 తీసినట్లయితే 0 0, 10 నుంచి 4 పోతే 6, 760. సో ద ఆన్సర్ విల్ బి 760 is the answer for expression A. క్లియర్? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? నెక్స్ట్ వాల్యూస్ వచ్చేసి 104 into 15 and 49 into 50. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 104 into 15 ఉంది. ఈ 104 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ 100 plus 4 into 15. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 100 into 15 plus 4 into 15. So 100 into 15 would be like that is 1500. And 15 into 4. 15 into 4 మనకి ఎంత వస్తుంది? 15 into 4 will be 4 5s are 20, 4 1s are 5, 60. So 1500 plus 60 will be answer is 1560. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ that is 1560 will be the answer. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 49 into 50. సో ఈ 49 into 50 ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇక్కడ ఉన్నది 49 వాల్యూ కదా, దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 50 minus 1 into 50. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని 50 into 50 and 50 into 1. సో 50 into 50 minus that is 1 into 50. So 50 into 50 and 5 5s are 25. 2500 minus 50. So 2500 minus 50 will be like 2450. So the answer for this question will be 2450. Clear? సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆన్సర్స్ అనేవి క్విక్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అదే పనిగా మనం మొత్తం క్యాల్కులేట్ చేయాల్సిన పని ఉండదు. It will be like is this a quicker than the multiplication procedure that we use generally. Next, which other products might be quicker to find like the above ones? ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాగైతే మనం ఇవి ఫైండ్ అవుట్ చేసామో వేరే అలాంటివి కూడా ఉన్నాయి. Let us see that one also. సో వేరే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒకవేళ మనం ఫార్ములేట్ చేయాలి అని అడుగుతున్నప్పుడు సో వేరే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను చూడండి. దట్ ఈస్ లైక్ 99 into 12. 99 మనం రాసుకోవచ్చు 100 minus 1 into 12. నెక్స్ట్ 101 into 25 ఉంది. ఈ 101 మనం ఎలా రాసుకోవచ్చు? దట్ ఈస్ 100 plus 1 into 25. నెక్స్ట్ 48 into 50. ఈ 48ని మనం 50 minus 2గా రాసుకొని into 50. ఇక్కడ 52 ఉంది. ఈ 52ని 50 plus 2 into 50. నెక్స్ట్ 198 into 5 ఉంది. ఈ 188ని మనం 200 minus 2 into 5. నెక్స్ట్ 999 into 8. ఈ 999ని మనం ఎలా రాసుకోవచ్చు? 1000 minus 1 into 8గా రాసుకోవచ్చు. సో క్లియర్? నెక్స్ట్ fill in the blanks with the numbers and boxes by sign so that the expression on both sides are equal. సో మనం ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ 2 sides బ్యాలెన్స్ చేసుకుంటూ we are supposed to write. ఓకే.
So let us see. So ikkada emundi, ikkada first expression is like 3 into 6 plus 7 is equal to 3 into 6 plus 3 into 7. Yes, avunu. So 3 into 6 plus 7 కాబట్టి 3 into 6 3 into 7. ఇక్కడ ప్లస్ వాల్యూ ఇది కరెక్ట్గా ఉంది. సో బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ద బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, 8 plus 3 into 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 8 into 4 plus 4 into, that is 3 into 4. Yes, this expression is also a small technical glitch. So this expression is also equal and right. Okay. సో ఇప్పుడు పైన ఇచ్చినవి రెండు ఈక్వల్ అండ్ ఇంకా ఈ రెండు వచ్చేసి 2 ఈక్వేషన్స్ బోత్ ఆర్ రైట్. అవునా కదా? నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి దట్ ఈస్ సి ఈక్వేషన్, దట్ ఈస్ 3 into 5 plus 8 is equal to 3 into dash 3 into dash అని ఉంది. ఇప్పుడు 3 into 5 plus 8 will be 3 into 5 ప్లస్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి ప్లస్, దట్ ఈస్ 3 into 8 will be the answer here. Clear? Next D option, that is 9 plus 2 into 4 is equal to 9 into 4. So ఇక్కడ 9 plus 2 plus into 4 ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ కూడా దట్ విల్ బి ప్లస్ ఓన్లీ, ఎందుకంటే ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా. దెన్ 9 into 4 అయింది, దెన్ 2 into 4 will be the answer here. నెక్స్ట్ 3 into dash plus 4 is equal to 3 dash plus 3 dash అని ఉంది. సో ఇక్కడ మనకి వాల్యూ రెండు సైడ్ మనకి తెలీదు, అవునా కదా? సో ఇట్ విల్ బి లైక్ 3 into 10 plus 4. So it will be 3 into 10 plus 3 into 4 will be the answer here. So the first blank వచ్చేసి 10, second blank వచ్చేసి 10, then it will be 3 into 4 is the answer. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చారు ఎఫ్. నెక్స్ట్ ఎఫ్ ఆప్షన్ కానీ చూసుకున్నట్లయితే 13 into 4 plus dash అని ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ద నెక్స్ట్ ఆన్సర్ విల్ బి 13 plus 6 is plus into 4 is equal to 13 into 4, then the other option is like 6 into 4 will be the answer here. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసారు 3 into 5 plus 3 into 2. సో ఇక్కడ ఏముంటుంది, 3 మనకి ఇక్కడ కామన్ వాల్యూ, అవునా కదా? 3 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇట్ విల్ బి 5 plus 2 will be the answer. Clear? నెక్స్ట్ హెచ్ ఆప్షన్ 2 into 4 plus 3 into 4 ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ, దట్ ఈస్ 4, దట్ విల్ బి 2 plus 3 will be the answer here. Next, I option. There was a small technical issue. Let's continue the session. So hope the audio and video everything is clear. Let us continue. So next, 5 into 9 minus 2 is equal to, so ikkada manaki 9 minus undi kabatti, so 5 into 9 minus 5 into 2. So it will be 5 into 2. Next, J option, 5 minus 2 into 7. So it will be 7 into 5 and 7 into 2. So 5 into 7 minus 2 into 7. Next K option, 5 into 8 minus 3. So ikkada minus undi kabatti 5 into 8 minus 5 into 3. 5 into 8 minus 5 into 3. Next L option, 8 minus 3 into 7. 8 minus 3 kabatti, so 7 into 8 and 7 into 3. Ikkada minus option vastundi. Okay na? So hope the answers are clear to you. Next, 5 into 12 minus dash is equal to, that is ikkada manaki already minus undi kabatti the answer will be minus. Then so ikkada already 5 into 12 undi, so it will be like 5 into 12. This is M option, right?
సో ఇక్కడ మనకి ఎంత వాల్యూ వస్తుందంటే ఇట్ విల్ బి లైక్ 5 into 12 minus 6 is equal to, that is 5 into 12 minus 5 into 6. నెక్స్ట్ 15 మైనస్ డాష్, ఇక్కడ ఆల్రెడీ మనకి 6 ఇంకా 7 అనే వాల్యూ ఉంది. సో ఇట్ విల్ బి లైక్ 7 2తో మల్టిప్లై అవుతుంది. సో ఇట్ విల్ బి 7 into 15, 7 into 6. సో ఇట్ విల్ బి 15 into 7 and 6 into 7. Next 5 into 9 minus 5 into 4. So common factor 5 ఉంది. So it will be 9 minus 4. Next 17 into 7 minus 9 into 7. So common factor ఏంటి మనకి ఇక్కడ 7 అనేది కామన్ ఫ్యాక్టర్. సో the answer will be like 17 minus 9 into 7 will be the answer. సో ఎన్ ఆప్షన్కి ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను కదా, దట్ ఈస్ ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ద ఆన్సర్ విల్ బి మైనస్. హోప్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఇన్ ద బాక్సెస్ బిలో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దట్ ఈస్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అని ఇచ్చారు. సో ఆఫ్టర్ అనలైజింగ్ ద ఎక్స్ప్రెషన్, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ మనం అనలైజ్ చేసి యూజ్ రీజనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్ అండ్ బ్రాకెట్స్ టు figure this out. So and not by evaluating the expressions. Evaluating అంటే మొత్తం ఆన్సర్ కనుక్కున్న తర్వాత మనం ఇక్కడ ఈ వాల్యూస్ అనేది వేయకూడదు. ఎవాల్యుయేట్ చేయకముందే మనం ఇక్కడ ఆన్సర్స్ అనేది వేయాలి. సో 8 minus 3 into 29 is equal to 3 minus 8 into 29. ఇక్కడ ఆల్రెడీ మనకి 3 minus 8 ఉంది. సో అక్కడ వచ్చే ఆన్సర్ కూడా మనకి వాల్యూ గ్రేటర్ వాల్యూ మైనస్ అనే వస్తుంది, అవునా కదా. ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చేసి గ్రేటర్ వాల్యూ 29 ఉంది, ఇక్కడ గ్రేటర్ వాల్యూ 29 ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చే ఆన్సర్ వచ్చేసి మైనస్ లో వస్తుంది, ఇక్కడ వచ్చే ఆన్సర్ వచ్చేసి మనకి ప్లస్ లో వస్తుంది. సో ఎప్పుడైనా సరే ప్లస్ అనే వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ కంపేర్ టు ఒక నెంబర్ నెగిటివ్ కన్నా కూడా మనకి పాజిటివ్ గా ఉంటేనే మనకి అది గ్రేటర్ నెంబర్. సో డెఫినెట్లీ దిస్ సైడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద, దట్ ఈస్ LHS ఈజ్ గ్రేటర్ దాన్ ద RHS. నెక్స్ట్ 15 plus 9 into 18 is equal to 15 plus 9 into 18. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే 18 into 9 ఓన్లీ దిస్ నెంబర్తో ఇది మల్టిప్లై అవుతుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 15 plus 9 ఎంత, ఆల్మోస్ట్ మనకి 24 into 18 అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఒక్క నెంబర్తో మాత్రమే ఇది మల్టిప్లై అవుతుంది. సో LHS RHS చూస్తే మనకి ఇక్కడ ఈ నంబర్ కంబైన్ చేసి 18తో మల్టిప్లై అవడం వల్ల మనకి ఈ RHS సైడ్ వాల్యూ అనేది గ్రేటర్ గా ఉంటుంది కంపేర్ టు దిస్. ఓకేనా, ఇక్కడ 2 నెంబర్స్ తో ఇది మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ తో మల్టిప్లై అవుతుంది కాబట్టి మనకి ఇట్ సైడ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ 23 into 17 minus 9 is equal to 23 into 17 plus 23 into 9. ఈ వాల్యూ మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు 23 into 17 ఇక్కడే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేది మైనస్ ఉంది, ఇక్కడ వచ్చేసి ప్లస్ అని ఉంది, అవునా కదా. దెన్ ఇక్కడ ప్లస్ అనే ఉంది కాబట్టి మనకి దిస్ ఈస్ సో 23 into 17 minus 9 ఉంది, అవునా కదా. సో 23 into 17 minus 9 వచ్చేసి మనకి ఎలా అంటే ఇప్పుడు 23 into 17 minus 9 is equal to 23 into 17 minus 23 into 9. ఇక్కడ రైట్ సైడ్ లో మనం కానీ చూసుకున్నట్లయితే వాల్యూ మనకి RHS సైడ్ ప్లస్ 23 into 9 ఉంది, అంటే ప్లస్ 23 into 9 ఉంది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఇది సో దిస్ ఈజ్ RHS ప్లస్ 23 into 9, అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి మైనస్ 23 into 9. సో అప్పుడు నెగిటివ్ వాల్యూ అనేది ఎట్ సైడ్ ఎక్కువ ఉందో, సో నెగిటివ్ వాల్యూ ఎట్ సైడ్ ఎక్కువ ఉంది మనకి, దిస్ సైడ్ ద నెగిటివ్ వాల్యూ ఈజ్ మోర్, ఇట్ సైడ్ నెగిటివ్ వాల్యూ అనేది ఉంది, అవునా కదా, మైనస్
23 into 9 వస్తుంది. కాకపోతే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ప్లస్ 23 into 9. సో గ్రేటర్ వాల్యూ ఎట్ సైడ్ ఉంది మనకి ఇట్ సైడ్ ఉంది. సో ద ఎక్స్ప్రెషన్ ఈస్ లైక్ దిస్ సైడ్ ఈస్ ద గ్రేటర్ వాల్యూ. సో ద RHS is greater here. Next, D expression ఏముంది ఇక్కడ? 34 minus 28 into 42 will be like 34 into 42 minus 28 into 42. So this side I think both the expressions are equal. Both expressions are equal. That is 42 into 28 and 42 into 34, and the minus value is same. So both the expressions are same. Okay. So this is greater value. So A, B, C, D మొత్తం we have solved. Next, here are one way to make, ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే here is one way to make 14 అనే వాల్యూని వచ్చేలాగా చేశారు. ఎలా చేశారు అంటే ఇక్కడ కొన్ని నంబర్స్ వేసుకొని లైక్ 2 into 1 plus 6 is equal to 14. ఆర్ దేర్ ఎనీ అదర్ వేస్ ఆఫ్ గెట్టింగ్ 14? సో 14 అనే వాల్యూ మనం మిగతా విధాలుగా కూడా రప్పించుకోవచ్చా అని అడుగుతున్నారు. సో లెట్ us see. సో ఇక్కడ 14 ఉంది కాబట్టి మనం ఏం చేద్దాము, 2 into 1 plus 6, దట్ ఈస్ 1 plus 6 ఎంత? 7. 7 2s are ఎంత? ఆన్సర్ 14. దెన్ నెక్స్ట్ వన్ 1 into 7 plus 7. 7 plus 7 ఎంత? 14. 14 into 1 ఎంత? That is 14 ones are 14. Next, 2 into 2 plus 5. That is 5 plus 2 ఎంత మనకి? 7. 7 2s are ఎంత? Answer is 14. Next, D option వచ్చేసి ఇక్కడ మనం 14 వేసుకుందాం, ఇక్కడ 0 వేసుకుందాం. 0 plus 1. సో 0 plus 1 ఎంత? 1. So 0 plus 1 ఎంత? 1. So 14 into 1 will be, the value will be 14. సో ఖచ్చితంగా ఒకే విధంగా రాయాలని లేదు. 14 మనకి ఫైనల్ గా మనకి 14 అనే ఆన్సర్ అనేది రావాలి. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ గివెన్ ఇన్ ఈచ్ పిక్చర్ బిలో ఇన్ ద లాస్ట్ 2 different ways. డిస్క్రైబ్ హౌ యూ సాల్వ్డ్ ఇట్ త్రూ ద ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు, దీన్ని మనల్ని సాల్వ్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆల్మోస్ట్ 1 2 3 4 స్క్వేర్స్ 5 స్క్వేర్స్ లో 4s ఉన్నాయి. ఇంకా 1 2 3 4 సర్కిల్స్ లో మనకి ఏమేమి ఉంది? 4 సర్కిల్స్ లో మనకి 8 అనేది ఉంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే దీన్ని మనల్ని సాల్వ్ చేయమంటున్నారు. సో సాల్వ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే, ఇప్పుడు ఇది 484 మనకి 2 times రిపీట్ అయింది, అవునా కదా? సో 2 into 4 plus 8 plus 4, ఎందుకంటే ఇది వన్స్ ట్వైస్ ఇక్కడ 2 times రిపీట్ అయింది ఈ వాల్యూ, అవునా కదా? ఎందుకంటే 2 times ఉంది కాబట్టి 2 times రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ 848 అనేది మనకి ఎన్నిసార్లు ఉంది? ప్లస్ 8 plus 4 plus 8 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 8 plus 4 is 12, 12 plus 4 is 16, that is 2 into 16 plus మళ్ళీ ఇది 8 plus 4 is 12, 12 plus 8 is 20, అవునా కదా? ఇప్పుడు 2 into 16 ఎంత మనకి? 32. 32 plus 20 is equal to, here the answer is 52. Clear? ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి మనకి. ఇది దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ద ఆన్సర్. ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. లెట్ మీ షో యూ దట్. సో మనం ఇప్పుడు చేసిన మెథడ్ వచ్చేసి ఇది, అవునా కదా? దట్ ఈస్ 2 into 4 plus 8 plus 4. ఈ మెథడ్ లో మనం చేసి మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఇంకో మెథడ్ ఏంటంటే అక్కడ మొత్తం ఎన్ని 4లు ఉన్నాయి, ఎన్ని 8s ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని 4s ఉన్నాయి? 1 2 3, మొత్తం 1 2 3 4 5 4s ఉన్నాయి, 4 8s ఉన్నాయి. సో అలా క్యాల్కులేట్ కూడా మనం చేసుకోవచ్చు. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ని, దట్ ఈస్ 5 into 4 plus 4 into 8. సో 5 4s are ఎంత? 20, 4 8s are 32. సో 20 plus 32 మనకు వచ్చే వాల్యూ ఈజ్ 52. సో ఇది ఒక మెథడ్. ఇంకా నేను చేసిన మెథడ్ వచ్చేసి
అది కూడా మెథడ్. సో రెండిట్లో మనకి ఆన్సర్స్ అనేవి ఎంత వచ్చాయంటే దట్ ఈస్ 52. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఇచ్చారు మనకి 5s. ఇప్పుడు పింక్ కలర్ బాల్స్ ఉన్నాయి, ఇంకా బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి. సో ఈ పింక్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 7 8. సో ఆల్మోస్ట్ 8 into 6 balls ప్లస్ ఈ 5 balls ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. సో అది కూడా ఆల్మోస్ట్ 8 ఉన్నాయి, దట్ ఈస్ 8 into 5. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు 8 into 6 plus 5 గా కూడా రాయొచ్చు. సో 8 into 6 plus 5 ఎంత మనకి 6 plus 5 is 11. సో ఆన్సర్ విల్ బి వాల్యూ విల్ బి 88. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ రైటింగ్. ఇప్పుడు మనం చేసాం కదా వాల్యూ, ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ ద సో ద ఫైనల్ వాల్యూ ఇస్ 88. ఇంకో మెథడ్ వచ్చేసి ఇది నేను చేసిన మెథడ్. ఇంకో మెథడ్ వచ్చేసి అది కూడా సేమ్, దట్ ఈస్ 8 into 5 plus 8 into 6, దట్ ఈస్ 40 plus 48 ఈజ్ ఈక్వల్ టు 88 ఈస్ ద ఆన్సర్. సో ఇదొక మెథడ్, ఇంకా ఇదొక మెథడ్. Next, figure it out, read the situations given below, write appropriate expressions for each of them and find the values. ఇప్పుడు మనల్ని ఇక్కడ figure it out and write appropriate expressions అంటున్నారు, ఎక్స్ప్రెషన్స్ రాయమంటున్నారు. The district market in Begur operates on all 7 days. సో ఒక విలేజ్ లో ఒక డిస్ట్రిక్ట్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ వచ్చేసి ఎలా అంటే ఆల్మోస్ట్ వారంలో 7 రోజులు అది రన్నింగ్ లోనే ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే రహీం అనే అతను 9 kg mangoes, 9 kg of mangoes each day from his orchard. తను రహీం 9 kg సప్లై చేస్తే శ్యామ్ మాత్రం 11 kgs ఆఫ్ మ్యాంగోస్ ఈచ్ డే ఫ్రమ్ హిస్ ఆర్కార్డ్ మార్కెట్ కి సప్లై చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాంగోస్ సప్లైడ్ బై దెమ్ ఇన్ ఏ వీక్ టు ద లోకల్ డిస్ట్రిక్ట్ మార్కెట్. సో లోకల్ మార్కెట్ కి వీళ్ళిద్దరు కలిసి ఒక వారంలో ఎన్ని మ్యాంగోస్ సప్లై చేస్తున్నారు. సో దీనికి రిలేటెడ్ ఇమేజ్ ఈడైతే ఉంది. సో రహీమ్ది 9 kgs ఒక రోజుకి, శ్యామ్ది 11 kgs ఒక రోజుకి, అవునా కదా. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ లాగా రాయాలి అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7 days కదా. ఇప్పుడు రహీమ్ది 9, ఇతనిది 11 kgs. ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి 7 days ఉంటాయి. సో దాని వల్ల రాయొచ్చు 7 into 9 plus 11, లేదంటే 7 into 9 plus 7 into 9 plus 7 into 11. సో ఇది ఒక మెథడ్. సో మనం టోటల్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, దట్ ఈస్ ఇది ఒక మెథడ్ దాన్ని, దట్ ఈస్ 7 into 9 plus 11. సో 9 plus 11 ఎంత మనకి, దట్ ఈస్ 20. సో 7 into 20 ద ఆన్సర్ ఈస్ 140 kgs. ఒక ఇది వన్ మెథడ్ లో మనం కనుక్కోవచ్చు. ఇంకో మెథడ్ ఏమి ఇచ్చారు, 7 into 9 plus 7 into 11. 7 into 9 ఎంత, 7 9s are 63, 7 11s are 77. సో రెండింటికి మనకి సెకండ్ మెథడ్ లో చూసినా కూడా ద ఆన్సర్ ఈస్ 140 kg. సో ఒక వారంలో వీళ్ళిద్దరు మ్యాంగో సేల్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ దట్ ఈస్ 140 kgs ఆఫ్ మ్యాంగోస్ దే ఆర్ సప్లైంగ్. ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు ద ఎక్స్ప్రెషన్ ఈస్ దట్ ఈస్ 7 into 9 plus 11 అలాగనే రాయొచ్చు, లేకపోతే 7 into 9 plus 7 into 11. ఆన్సర్ ఈస్ 140 kg. నెక్స్ట్ బిను earns 20,000 per month. బిను అనే అమ్మాయి నెలకి 20,000 సంపాదిస్తుంది. దాంట్లో 5,000 రెంట్కి ఇచ్చేస్తుంది, 5,000 ఫుడ్కి, ఇంకా మిగతా 2,000 వచ్చేసి అమ్మాయి ఎవ్రీ మంత్ ఏం చేస్తుంది, వేరే ఎక్స్పెన్సెస్ కి వాడుకుంటుంది. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ బిను విల్ సేవ్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో వచ్చే 20,000 లో ఈ అమ్మాయి సో వచ్చే 20,000 ఈ అమ్మాయి టోటల్ ఇన్కమ్ ఎంత, దట్ ఈస్ సో అమ్మాయి టోటల్ ఇన్కమ్ 20,000. 20,000 లో రెంట్ ఎంత ఇస్తుంది అమ్మాయి, 5,000 ఇచ్చేస్తుంది రెంట్, ఓకేనా. ఇంకా
ఫుడ్‌కి ఈ అమ్మాయి ఎంత ఖర్చు పెడుతుంది? బిను అనే అమ్మాయి 5,000 ఖర్చు పెడుతుంది. ఇప్పుడు 20,000లో ఆల్‌మోస్ట్ 10,000 అయిపోయింది. 10,000 ఇంకా 2,000 ఈ అమ్మాయి ఖర్చు పెట్టేస్తుంది. సో, మొత్తం ఆ అమ్మాయికి వచ్చే 20,000లో అమ్మాయి ఆల్‌మోస్ట్ 5,000 + 5,000 + 2,000 12,000 ఖర్చు పెట్టేస్తుంది. సో, వచ్చే 20,000లో 12,000 ఖర్చు పెట్టేస్తే అమ్మాయికి ఎంత మిగులుతుంది? 8,000 మిగులుతుంది. సో, అమ్మాయి సేవ్ చేసేదెంత? 12 మంత్స్‌లో 1 ఇయర్‌లో అమ్మాయి ఎంత సేవ్ చేస్తుంది? 12 ఇంటూ 8,000. సో, 1 ఇయర్‌కి ఈ అమ్మాయి సేవ్ చేసే అమౌంట్ వచ్చేసి దట్ ఈస్ 96,000. ఓకేనా? సో, దీన్ని మనం ఒకవేళ ఎక్స్‌ప్రెషన్ లాగా రాయాలంటే మనం ఇలా రాసుకోవచ్చు. 12 ఇంటూ 20,000 మైనస్ 12 ఇంటూ ఈ అమ్మాయి చేసే ఖర్చు మొత్తం దట్ ఈస్ 5,000, 5,000 ప్లస్ 2,000. సో, ఇల్లు, రెంటు, ఫుడ్డు, అదర్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కలిపి ద ఎక్స్‌ప్రెషన్ ఒకవేళ ఎగ్జామ్‌లో ఎక్స్‌ప్రెషన్ అడిగితే ఇలా రాయండి. ఒకవేళ వాళ్ళ ఎగ్జామ్‌లో ఎంత ఖర్చు పెడుతుంది ఒక అమ్మాయి అంటే వి కెన్ రైట్ ఇన్ దిస్ వే. Next. During the daytime, a snail climbs 3 centimeter up a post, and during the night, while asleep, accidentally slipped down by 2 centimeter. The post is 10 centimeter high, and a delicious treat is on the top. In how many days will the snail get the treat? So, ఒక snail ఒక పోల్ మీద సో ఈ పోల్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ ఉంది. ఈ స్నేల్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్న స్నేల్ వచ్చేసి ఇక్కడ పైన దానికి డెలిషియస్ ట్రీట్ అయితే ఉంది. సో ప్రతిరోజు ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఎక్కుతుంది? 3 సెంటీమీటర్స్ పైకెక్కి మళ్ళీ 2 సెంటీమీటర్స్ కిందకొచ్చేస్తుంది. అంటే ఒక రోజుకి ఎంత ఎక్కుతుంది? ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ ఆ స్నేల్ మొత్తానికి వెళ్తుంది. వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటి? హౌ మెనీ డేస్ ద స్నేల్ విల్ గెట్ ద ట్రీట్? సో ఎన్ని డేస్‌లో ఆ స్నేల్‌కి ఆ ట్రీట్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ 8 డేస్‌లో అది ఇప్పుడు 1 డేకి 1 సెంటీమీటర్ కాబట్టి మనం 7 డేస్ వేసుకుంటే 7 ఇంటూ 1 దట్ ఈస్ 7 సెంటీమీటర్. ఒకవేళ 8 డేస్ అనుకుంటే 8 ఇంటూ 1 సెంటీమీటర్. ఓకేనా? సో ఎక్స్‌ప్రెషన్ లాగా మనం రాయాలి అంటే ఇట్ విల్ బి లైక్ 3 - 2 = 1 సెంటీమీటర్. సో ఒక రోజులో సో therefore the distance climbed by the snail in 7 days. 7 days లో మనం ఎలా రాయొచ్చు దాన్ని? 7 into 1 = 7 centimeter. ఆ హైట్ ఆఫ్ ద పోల్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ ఉంది. సో 8th డే వచ్చేసరికి ఆ స్నేల్ ఏం చేస్తదంటే 7 into 3 - 2. సో 3 - 2 అంటే అది ఎక్కడం 3 - 2 7 into 3 - 2 ప్లస్ 3 into 1. 3 into 1 అంటే అది 3 సెంటీమీటర్స్ మొత్తం. దట్ విల్ బి అరౌండ్ 10 సెంటీమీటర్స్. సో అది 8th డేకి ఆ స్నేల్ అనేది మనకి కలెక్ట్ చేసేస్తుంది. అంటే ఆ ఫుడ్‌ని పోయి కలెక్ట్ చేస్తుంది. సో ద స్నేల్ విల్ గెట్ ఎ ట్రీట్ ఆన్ ద 8th డే. Next question. Melvin reads a 2-page story every day except on Tuesdays and Saturdays. How many stories would he complete reading in 8 weeks? Which of the expressions below describes the scenario? సో మెల్విన్ అనే పిల్లోడు ఒక రోజుకి మెల్విన్ అనే పిల్లోడు ఒక రోజుకి 2 పేజెస్ చదువుతాడు ఎవ్రీడే ప్రతిరోజు. కాకపోతే ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ వదిలేసి మిగతా అన్ని రోజులు అబ్బాయి స్టోరీస్ చదువుతాడు. సో హౌ మెనీ స్టోరీస్ ద క్వశ్చన్ ఈస్ హౌ మెనీ స్టోరీస్ ఎన్ని కథలు చదువుతాడు అబ్బాయి 8 వీక్స్‌లో. 8 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్‌లో ఎన్ని చదువుతాడు? సో దానికి రిలేటెడ్ ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో ఇక్కడ మన మ్యాచింగ్ ఎక్స్‌ప్రెషన్ కనుక్కోవాలి. ఆల్మోస్ట్ ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ? దట్ ఈస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. సో ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 ఎక్స్‌ప్రెషన్స్‌లో నుంచి కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్ ఏదో మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఇక్కడ మెల్విన్ అనే పిల్లోడు ఆల్మోస్ట్ 1 వీక్ కాబట్టి మండే, ట్యూస్డే, సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. దీంట్లో ఏ డేస్ చదవట్లేదు? ట్యూస్డే రోజు చదవట్లేదు, సాటర్డే రోజు చదవట్లేదు. సో రోజుకి ఒక 2 పేజెస్ అనుకుంటే ఈ ఫార్ములాని మనం ఎలా వేయచ్చు?
సో ఒక వారానికి మొత్తం ఆ పిల్లోడు చదివేది ఓన్లీ 5 days. సో మనం దాన్ని ఎలా వేసుకోవచ్చు అంటే 7 minus 2 is equal to 5. ఎందుకంటే 2 days చదవట్లేదు కాబట్టి ఇట్ విల్ బి 5. అండ్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ వీక్స్ వచ్చేసి 8. అవునా కదా? సో రీడింగ్ డేస్ ఇన్ ఏ వీక్ 5, ఇంకా రీడింగ్ డేస్ ఇన్ 8 weeks. ఒకవేళ 8 weeks కి అబ్బాయి ఎంత చదువుతాడు అనేది మనం కానీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే దట్ విల్ బి దట్ ఈస్ 5 into 8. 5 into 8 is equal to 40 days. So he reads each page each reading day. So ప్రతి రోజుకి 2 pages కాబట్టి pages read in 8 weeks is equal to 5 into 2 into 8 is equal to 80 pages. సో సిన్స్ వన్ స్టోరీ హ్యాస్, సో ఒక స్టోరీ 2 pages కాబట్టి నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఈ అబ్బాయి కంప్లీట్ చేసేది ఏంటంటే ఓన్లీ 80 pages కాబట్టి ఒక స్టోరీ సో ఆల్మోస్ట్ 40 stories ఈ అబ్బాయి ఫినిష్ చేస్తాడు. ఎందుకంటే ఒక స్టోరీ వచ్చేసి 2 pages కాబట్టి మొత్తం 40 stories. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఏది మ్యాచ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ వచ్చేసి దట్ ఈస్ ఫస్ట్ వన్ 5 into 2 into 8 ఈజ్ కరెక్ట్. ఓకేనా? That is 5 days a week, 5 days a week, 2 pages per day and 8 weeks. So 5 into 2 into 8 will be the correct answer. Next, ఇదే ఎక్స్ప్రెషన్ ని మనం వేరేలా వేసుకుంటే దట్ విల్ బి లైక్ 7 into 8 minus 2 into ఇది ఎందుకు కరెక్ట్ అంటే ఆప్షన్ జి ఎందుకు కరెక్ట్ అంటే ఇప్పుడు 7 into 8 minus 2 into 8 is equal to 7 minus 2. సో దట్ ఈస్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో 8 into 2 and 8 into 7. So 7 minus 2 ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. 5 into 8 ఎంత? 40 reading days. So reading 2 pages, ఒక రోజుకి 2 pages కాబట్టి ఆల్మోస్ట్ 40 story. సో 8 weeks లో అబ్బాయి 40 stories చదువుతాడు. ఇంకా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి A and G. క్లియర్? సో ఎక్స్ప్రెషన్ A and G ఆర్ కరెక్ట్. సో కొంతమందికి డౌట్ రావచ్చు ఈవెన్ ఆప్షన్ బి కూడా కరెక్టే కదా అనేసి. ఇక్కడ మనకి ఆన్సర్ 7 minus 2 వచ్చేసి 5 into 8 అని వస్తుంది కానీ ఇది ఓన్లీ 40 pages లెక్కదే వస్తుంది మనకు కావాల్సింది వాడు ఎన్ని స్టోరీస్ చదివాడు కాబట్టి 40 stories వచ్చేసి మ్యాచ్ అవ్వాలి అంటే దానికి ఎక్స్ప్రెషన్ ఏ అండ్ ఎక్స్ప్రెషన్ జి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. Next we will see about figure it out law. Thirdly, find different ways of evaluating the following expressions. ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏ చూద్దాము. దట్ ఈస్ 1 minus 2 plus 3 minus 4 5 minus 6 7 minus 8 9 minus 10. సో ఇప్పుడు మనం దీన్ని టర్మ్స్ వారీగా చూసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు 1 minus 2 3 minus 4 5 minus 6 7 minus 8 9 minus 10 ఉంది. ఇప్పుడు 1 minus 2 ఎంత? 1 minus 2 will be minus 1 plus 3 minus 4 minus 1. ఓకేనా? then plus 5 minus 6 will be minus 1 plus 7 minus 8 will be minus 1 plus 9 minus 10 will be minus 1. సో వీటన్నిటిని మనం కానీ యాడ్ చేసుకున్నట్లయితే సో 1 2 3 4 5. So 1 2 3 4 5. అవునా కదా? సో ద ఆన్సర్ విల్ బి ఫైనల్లీ ఇట్ విల్ బి లైక్ -5. -5 విల్ బి ద ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రోడక్ట్. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ ఎలా అంటే లెట్ మీ స్ప్లిట్ ద స్క్రీన్. ఓకే. సో ఇంకో మెథడ్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి చోట ఇది 1 minus 2 3 minus 4 ఉంది కదా. ఇప్పుడు 1 వచ్చేసి పాజిటివ్ వాల్యూ. అవునా కదా? 1 వచ్చేసి పాజిటివ్ వాల్యూ, 3 ఈజ్ అ పాజిటివ్ వాల్యూ, నెక్స్ట్ 5 పాజిటివ్, నెక్స్ట్ 7 పాజిటివ్, నెక్స్ట్ 9 పాజిటివ్. ఇంకా మైనస్లో ఉన్న వాల్యూస్ ఏవేవి? దట్ ఈస్ -2. సో ఇవన్నీ ఒక బ్రాకెట్ కింద వస్తాయి. ఇంకా ఇవన్నీ మళ్ళీ మనం మైనస్ చేయాల్సినవి 2
మళ్ళీ 4, మళ్ళీ 6, మళ్ళీ 8, మళ్ళీ 10. ఓకేనా? ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే లైక్ 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 విల్ బి అరౌండ్ 25. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం. ఇది ఎంత 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30. సో 30 నుంచి మనం 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ద వాల్యూ విల్ బి -5. సో ఇందాక మనం చూసుకున్న దాంట్లో కూడా మనకి వన్ మెథడ్లో -5 వాస్ ద ఆన్సర్. అండ్ సెకండ్ మెథడ్లో కూడా మనకి ఏం ఆన్సర్ వచ్చింది? దట్ ఈస్ -5. ఓకేనా? నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ వచ్చేసి 1 - 1 1 - 1 దీన్నే మనం పేర్గా కూడా చేసుకోవచ్చు. లైక్ 1 - 1 1 - 1 1 - 1 ఇవన్నీ మనం పేర్ చేసుకుంటే మనకి 1 - 1 ఎంత? దట్ ఈస్ 0. మళ్ళీ ఇంకో 1 - 1 0 ప్లస్ ఇంకోటి 0 ప్లస్ 0 ప్లస్ 0. సో మొత్తం ఎంత వస్తుంది? సో 0 + 0 0 is nothing but the answer is 0. ఇది ఒక వన్ మెథడ్. ఓకేనా? మనం చేస్తున్నది వచ్చేసి 3B ఆప్షన్లో ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఎలా అంటే, సెకండ్ మెథడ్ మనం ముందు చేసాం చూడండి. సో +1s అన్నిటిని సపరేట్ చేసేసుకోవాలి, మళ్ళీ -1s అన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 - 1 ఉంది కదా. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి 1, మళ్ళీ ఇదొక 1 ఇదొక 1, ఆల్మోస్ట్ 1 2 3 4 5. సో 1 2 3 4 5 -1s ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5. సో ఇవన్నీ మళ్ళీ -1s. అవన్నీ ఉన్నాయి -1s కూడా మళ్ళీ మనకి 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఆర్ మనం దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో దట్ విల్ బి 1 2 3 4 5. ఓకే. సో ఇది ఒక 5 వాల్యూస్ వస్తాయి, ఇది ఒక 5 వాల్యూస్ వస్తాయి. సో అలాంటప్పుడు మనం 5 - 5 మనకి వచ్చే వాల్యూ ఏంటి? 5 - 5 విల్ బి ఆన్సర్ విల్ బి 0. సో ఫస్ట్ మెథడ్లో మనకి 0 వచ్చింది, ఇంకా సెకండ్ మెథడ్లో కూడా మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 0. నెక్స్ట్ కంపేర్ ద, ఇప్పుడు మనం ఫోర్త్ చూద్దాం. కంపేర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ ఏమేమి వాడమంటున్నారు? లెస్ వాల్యూ, గ్రేటర్ వాల్యూ, ఆర్ ఈక్వల్ వాల్యూ, ఆర్ బై రీజనింగ్. సో రీజనింగ్ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేయబడ్డారు. సో మనకి ఇచ్చిన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏముంది ఇక్కడ? ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లైక్, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 49 - 7 + 8 ఉంది. సో 49 - 7 + 8 రెండు ఈక్వల్ వాల్యూసే ఉన్నాయి. సో బోత్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఈక్వల్ వాల్యూస్. అవునా కదా? నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ ఉంది 83 + 42, 83 + 42 - 18. నెక్స్ట్ 83 × 40 - 18. సో రెండు పక్కల కానీ వాల్యూస్ కానీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 83 కామన్గా ఉంది, 18 కూడా కామన్గా ఉంది. కాకపోతే ఇక్కడ 42 అనేది ఉంది, ఇక్కడ 40 అనేది ఉంది. సో మ్యాక్సిమం వాల్యూ ఎట్ సైడ్ ఉందంటే మనకి ఇట్ సైడ్ ఉంది. దట్ ఈస్ ఆన్ ద RHS సైడ్. అది RHS రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది మన RHS, ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా. సో మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇది లెస్ వాల్యూ అండ్ ఇది గ్రేటర్ వాల్యూ. సో సెకండ్ వన్ B1, 83 × 42 - 18 is the greater value. Next ఇచ్చిన వాల్యూ 145 - 17, 145 - 17 × 8, 145 - 17 × 6.
ఈ రెండిట్లో మన వాల్యూస్ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 17 into 6 వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఇంకా 17 into 8 చేసే వాల్యూ ఏదైతే ఉందో 17 into 6 వాల్యూ వచ్చేసి తక్కువ ఉంటుంది 17 into 8 కన్నా. కాకపోతే మనం 145తో మైనస్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ దేంట్లో ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చే వాల్యూ 176. ఈ 17 into 6తో మైనస్ చేసే వాల్యూ ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది. సో ద ఆన్సర్ విల్ బి లైక్ 145 minus 17 into 6. ఓకేనా. నెక్స్ట్ 23 into 48 minus 35. నెక్స్ట్ 23 into 48 minus 35. సో ఇక్కడ మనకి 23 into 48 minus 35లో ఇక్కడ 48 minus 35 ఉంది, అవునా కదా. అంటే మనం 35 ఓన్లీ 48తో మైనస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 23 into 48 వస్తుంది, 23 into 35 కూడా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద వాల్యూ విల్ బి, సో ద లెఫ్ట్ సైడ్ సబ్స్ట్రాక్ట్స్ ఓన్లీ 35. లెఫ్ట్ సైడ్ ఓన్లీ మనకి 35 ఒకటే సబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం 23 into 35 ఎక్కువ సబ్స్ట్రాక్ట్ అవుతుంది. హెన్స్ సో ఈ సైడ్ ఉన్న వాల్యూనే మనకి ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్ ఈ ఆప్షన్ 16 minus 11 into 12 ఈజ్ ఈక్వల్ టు minus 12 into 12 plus 16 into 12. సో ఇక్కడ కానీ ఈ వాల్యూని మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని ఫస్ట్ వేసుకుందాం. సో ఇక్కడ 16 minus 11 into 12 ఉంది కదా, సేమ్ వాల్యూని మనం వేసుకుంటే ఎంత వస్తుంది. సో 16 into 12 minus 11 into 12. దీన్ని మనం వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలాగా, నంబర్ స్వాప్ చేసుకొని, దట్ ఈస్ 11 into minus 11 into 12 minus 11 into 12 then plus 16 into 12. ఎందుకంటే ఇక్కడ 16 ఇది ప్లస్ వాల్యూ ప్లేస్లో ఉంది కాబట్టి ఇట్ విల్ బి లైక్ 16 into 12. సో మనకి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ రెండు సిమిలర్గా ఉన్నాయి, అవునా కదా. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత ఉంది, దట్ ఈస్ 16 minus 11 into 12 ఉంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మనకి ఏం వచ్చింది, ద సేమ్ వాల్యూ వాట్ వీ హ్యావ్ గాట్ హియర్. సో both the expressions will be equal in nature. Next F point, 76 minus 53 into 88 and 88 into 53 minus 76. సో ఇక్కడ మనం ఇప్పుడు 76 minus 53 చేసి చూద్దాం. సో 76 minus 53 మనకి ఎంత వస్తుంది, 6 నుంచి 3 తీస్తే 3, 7 నుంచి 5 తీస్తే 2. సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేసి ఇటు సైడ్ 23 వస్తుంది. అదే 53 minus 76, 53 minus 76 విల్ ఆల్సో బి సేమ్, బట్ ఇక్కడ వచ్చేసి వాల్యూ -23 వస్తుంది ఇటు సైడ్ మనకి RHS సైడ్, అవునా కదా. సో మైనస్ వాల్యూ ఎక్కువ లేకపోతే ప్లస్ వాల్యూ ఎక్కువ అంటే మనకి ప్లస్ వాల్యూ విల్ బి ఆల్వేస్ బి గ్రేటర్. సో ఇన్ ద F side, this left hand side is this particular answer, this one is greater. Okay, now next G expression, 25 into 42 plus 16 then 25 into 43 plus 15. ikkada manaki so 42 plus 16 manaki ఎంత ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మనం ఈ రెండు వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో 42 plus 16, 42 plus 16, 6 plus 2 8, 4 plus 1 is 5. సో ఇటు సైడ్ మనకి వచ్చిన వాల్యూ లెఫ్ట్ సైడ్ 58 వచ్చింది. నెక్స్ట్ 43 plus 15 చేసుకుందాం. 5 plus 3 8, 4 plus 1 5. సో ఇటు సైడ్ కూడా మనకి 58 వచ్చింది. సో 25 into 58, ఆపోజిట్ కూడా 25 into 58. సో ఫైనలీ మనకి రెండు సైడ్ ఎక్స్ప్రెషన్ సేమ్ రావడంతో దిస్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ H1 మనకి ఏముంది, 36 into 28 minus 16 is dash 35 into 27 minus 15. సో ఇక్కడ మనకి 28 minus 16 మనం కానీ చేసుకున్నట్లయితే దట్ ఈస్ 28 minus 16. 8 నుంచి 6 తీస్తే 2, 2 నుంచి 1 తీస్తే 1, అవునా కదా. ఇది ఈ వాల్యూ, ఇటు సైడ్ వాల్యూ 12 వచ్చింది మనకి. నెక్స్ట్ 27 minus 15, 27 minus 15, 7 నుంచి 5 తీస్తే 2, 2 నుంచి 1 తీస్తే 1. సో ఇటు సైడ్ వాల్యూ కూడా మనకి 12 వచ్చింది. కాకపోతే మనకి రెండు సైడ్స్ వాల్యూ 12 వచ్చినా ఇటు సైడ్ 36 ఉంది, ఇటు సైడ్ 35 ఉంది.
సో న్యాచురలీ H1 ఇట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లార్జర్ దెన్ ద రైట్ హ్యాండ్ సైడ్. అర్థమవుతుందా? జీ ఆప్షన్ లో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ రెండు మ్యాచ్ అయింది, అండ్ ఇట్ సైడ్ 25 ఉంది, ఇట్ సైడ్ 25. హెచ్ లో మాత్రం ఈ రెండు వాల్యూస్ మనకి 12 వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసి 35 ఉంది, ఇక్కడ వచ్చేసి 36 ఉంది. సో న్యాచురల్లీ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. నెక్స్ట్ identify which of the next fifth one, identify which of the following expressions are equal to the given expression without computation. అంటే కంప్యూటేషన్ చేయకుండా ఏ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ అని కనిపెట్టమంటున్నారు. యూ మే రీరైట్ ద ఎక్స్ప్రెషన్స్ యూసింగ్ టర్మ్స్, అంటే రీరైట్ చేయొచ్చు బ్రాకెట్స్ ని రిమూవ్ చేసేసి. దేర్ కెన్ బి మోర్ దెన్ వన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన, సో ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ కి మ్యాచ్ అయ్యేది ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉండొచ్చు, మనం బ్రాకెట్స్ రిమూవ్ చేసి కూడా మనం దాన్ని చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ 83 ప్లస్ పొజిషన్ లో ఉంది, -37 -12. దీనికి మ్యాచ్ అయ్యే వర్డ్ మనకి ఏది ఉంది, 1 2 3 4 అని చూస్తే డెఫినెట్లీ మనకి ఫోర్త్ ఆప్షన్ చూడండి. సో ఫోర్త్ ఆప్షన్ కానీ చూసుకున్నట్లయితే -7 ఉంది, అవునా కదా? -7 ఉంది, 83 వచ్చేసి ఇక్కడ +83 ఉంది, అండ్ -12 అనేది ఇక్కడ ఉంది. సో దీనికి మ్యాచ్ అయ్యే ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి విల్ బి ద ఫోర్త్ వన్, 37 + 83 -12. ఇంకో ఎక్స్ప్రెషన్ మనం చూద్దాం. ఇంకో ఎక్స్ప్రెషన్ కానీ చూసినట్లయితే ఇప్పుడు ఈ పర్టికులర్ వర్డ్ ని మనం ఎలా రాసుకోవచ్చు, 83, సో 83 + -37 -12, అవునా కదా? లెట్ మీ షో హియర్. సో క్లాస్ నోట్స్ కావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ క్లాస్ నోట్స్ కావాలంటే ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే యూ విల్ గెట్ ద క్లాస్ నోట్స్. ఓకేనా? సో 83 - 12 అనే ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. సో మనం దాన్ని ఎలా రీరైట్ చేస్తున్నామంటే ఇక్కడ 83 - 37 - 12 ని మనం 83 + 37 + -12 గా మనం దీన్ని రీరైట్ చేసుకున్నాం. సో రీరైట్ చేసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇలా అవుతుంది. రీరైట్ చేసిన కాకపోతే కంప్యూటేషన్ ఏం చేయలేదు, రీరైట్ చేసుకున్న తర్వాత అది ఏమవుతుంది, రెండిటికి వాల్యూస్ ఇంక్రీజ్డ్ బై 1. సో ఇక్కడ వచ్చేసి 83 84 అయింది, 37 వచ్చేసి మనకి 38 ఉంది. సో హియర్ బోత్ 83 and 37 are increased by 1. సో naturally the value will be 83 + 1 - 37 + 1 12 is equal to nothing but 83 37 - 12. అర్థమైందా? సో బోత్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో ద మ్యాచింగ్ ఆన్సర్ ఫర్ దిస్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ మనకి 84 బ్రాకెట్ లోపల 37 + 12 ఉంది. సో దీన్ని మనం రీరైట్ చేసుకుందాం. 84 - 37 + 12 మనం బ్రాకెట్స్ తీసేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది, 84 37 12 అవుతుంది, అవునా కదా? సో మనకి ఇచ్చిన వాల్యూ వచ్చేసి 83 ఉంది ఇక్కడ, కాకపోతే 83 కన్నా 84 ఎక్కువ. సో దిస్ ఈజ్ 84 కన్నా 83 ఎక్కువ, నాట్ ఈక్వల్. దిస్ ఈజ్ 1 more than the given expression. సో సెకండ్ ఆప్షన్ మనకి దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన వాల్యూకి సెకండ్ వన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ది చూద్దాం. థర్డ్ది ఏముంది, 83 - 38 - 13. సో థర్డ్ది కానీ చూసుకున్నట్లయితే 83 - 38 - 13 మనం రెండింటిని నంబర్స్ని -1తో మైనస్ చేద్దాం. 1తో మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది, 83 వస్తుంది, 38 వస్తుంది, 13 వస్తుంది. అంటే రెండు 2 less than the given expression. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఇవి ఇంకా 2 తక్కువ ఉన్నాయి. సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. 83 37 12 కాబట్టి ఇక్కడ 38, ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 38 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 13 ఉంది. సో 2 expressions less. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్.
నెక్స్ట్ ఫోర్త్ది ఆల్రెడీ మనం చూసేసాం కదా. నెక్స్ట్ B1, ఇప్పుడు మనం Bది కనిపెట్టాలి. Bది వచ్చేసి 93 ప్లస్ 37 ఇంటూ 44 ఇంటూ 76 ఉంది. సో దీన్ని ఎలా కనిపెట్టచ్చు? సో ఇక్కడ ఇచ్చిన మనకి వాల్యూస్లో 37 వాల్యూ ఇక్కడ ఫోర్త్ చూద్దాం. ఫస్ట్ 37 వాల్యూ ఇలాగే ఉంది. 37 ఇంటూ 44 కాబట్టి 37 ఇంటూ 44 అలాగే వచ్చింది. ఇక్కడ 93 ప్లస్ పొజిషన్లో ఉంది, ప్లస్ 93 ప్లస్ 76. సో ఈ క్వశ్చన్లో మనకి 37 ప్లస్ 44 ప్లస్ 93 ప్లస్ 76 ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ 37 ప్లస్ 93 ఇంటూ 24 ప్లస్ 76 ఉంది. కాకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ దేనికి అయింది? 37 ఇంటూ 44 ఉంది. 93 ఇంటూ 44 అనేది లేదు, అవునా కదా? సో దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చారు? 93 ప్లస్ 37 ఇంటూ 76 ప్లస్ 44. ఇక్కడ మనకి 37 ఇంటూ 44 ఉంది, కానీ ఇక్కడ 37 ఇంటూ 76. ఇది ఎక్స్ట్రీమ్లీ రాంగ్. అందులోనూ ఇక్కడ 76 ప్లస్ 44 ఉంది, కానీ 44 విల్ బి మల్టిప్లైయింగ్ విత్ 37. సో దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూద్దాం. 93 ప్లస్ 37, ఓకే, 93 ప్లస్ 37 ఈజ్ ఓకే, ఇంటూ 44 ప్లస్ 76. సో ఇక్కడ బ్రాకెట్స్ వేయడం వల్ల మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం రాంగ్ అవుతుంది. సో ద కరెక్ట్ B1 కి మ్యాచింగ్ ఆప్షన్ వచ్చేసి ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా? అదే ఫస్ట్ వన్కి అయితే మనకి 5కి ఆప్షన్ ఏకి ఏదైతే మ్యాచ్ అవుతుందంటే 1 మ్యాచ్ అవుతుంది, అండ్ ఆల్సో 4 కూడా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి ఇచ్చారు, చూస్ ఎ నంబర్ అండ్ క్రియేట్ 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ దట్ వాల్యూ. సో ఏదైనా ఒక్క నంబర్ని చూస్ చేసుకొని దానికి 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని తయారు చేయమంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 అనే నంబర్ని తీసుకుందాం. సో 20 అనే నంబర్ మనం ఎలా చేద్దామంటే దట్ ఈస్ 10 ఇంటూ 1 ప్లస్ 10 అని రాస్తే మనకేమొస్తుంది? 10 ఇంటూ 1 ఈస్ 10, 10 ప్లస్ 10 ఈస్ 20. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చేయాలి, కాకపోతే ఒకే వాల్యూ రావాలి. ఆ ఒక్క వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 20 తీసుకుందాం, ఇంకా మిగతా ఒక 10 ఎక్స్ప్రెషన్స్ ఏదంటే ఉన్నాయో నేను చూపిస్తాను. సో ఫిగర్ ఇట్ అవుట్ 6లో మనం నంబర్ 20 చూస్ చేసుకున్నాము. సో ఆ 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ 20 వచ్చేసి 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20. 25 నుంచి 5 తీస్తే ఆన్సర్ విల్ బి 20. 4 5s are 20. అంటే ఇక్కడ మనం అడిషన్ వాడుతున్నాము, మైనస్ సబ్ట్రాక్షన్ వాడుతున్నాం, మల్టిప్లికేషన్ వాడుతున్నాం. ఇప్పుడు డివిజన్ 40 డివైడెడ్ బై 2 ఈజ్ 20. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇలాగ ఎక్స్ప్రెషన్ ఫామ్లో 2 ఇంటూ 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 20. ఎలా అంటే ఇప్పుడు మనకి 2 ఇంటూ 8 ప్లస్ 2 ఎంత? 10, అవునా కదా? సో 2 into 10 is 20. So both sides it will be 20. Next, sixth expression మనకి 20 రావాలి. So 15 plus 5 ఎంత? 20. 20 into 1 is equal to 20. Next, 30 minus 8 plus 2 is equal to 20. ఇప్పుడు 30 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 30 minus 10. 30 minus 10 చేస్తే మనకు వచ్చే వాల్యూ is 20. నెక్స్ట్ 12 minus 2 into 2 is equal to 20. ఎందుకంటే 12 minus 2 ఎంత? 10. 10 into 2 is equal to 20. సో మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ షుడ్ బి 20. నెక్స్ట్ 50 minus 20 plus 10 is equal to 20. ఇప్పుడు 50 minus 20 plus 10 ఎంత? దట్ విల్ బి 30. 50 minus 30 is equal to 20. నెక్స్ట్ 5 into 6 minus 2. ఇక్కడ 6 minus 2 ఎంత వస్తుంది మనకి? 5 into 4 is equal to 20. So the chosen number is 20. ఆ 20కి మనం ఆల్మోస్ట్ ఇక్కడ 10 ఎక్స్ప్రెషన్స్ రాసి we got the answer. సో ఇది ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కాబట్టి పర్టికులర్ ఇలాగే రాయాలని లేదు. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కాబట్టి ఎనీ 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ విత్ ద సేమ్ chosen value is correct. Next, summary. We have been reading evaluating expressions
సో సమ్మరీలో ఇచ్చారు, వీ హ్యావ్ బీన్ రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. Here we started by revising the meaning of some simple expressions and their values. అదంతా మనం ఇప్పుడు సార్ట్ అవుట్ చేసాం. We learned how to compare such expression through reasoning instead of bluntly evaluating them. సో ఫస్ట్ దాన్ని కంపేర్ చేసాము, దాని తర్వాత మనం దాని రీజన్ని బట్టి దెన్ వీ హ్యావ్ ఎవాల్యుయేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ దట్ 148 minus 17 plus 25 is greater than 48 minus 17 plus 25. Next, to help read and evaluate complex expressions without confusion, మనం టర్మ్స్ వాడుతున్నాము, బ్రాకెట్స్ వాడుతున్నాం. టర్మ్స్ ఎలా అంటే 7 plus 3 minus 2 plus 5 అనేది టర్మ్. ఇప్పుడు బ్రాకెట్స్ వేసాం. ఇప్పుడు 3 minus 2ని మనం ఏం చేసాము, దానికి బ్రాకెట్ వేసి ఇలా చేసాం. When an expression is written as sum of terms, changing the order of the terms or grouping the terms does not change the value of the expression. దీన్నే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అంటారు అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అంటారు. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ వచ్చేసి a plus b is equal to nothing but b plus a. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే a plus b plus c is equal to a plus బ్రాకెట్లో b plus c. So when an expression is written as a sum of terms, changing the order of the terms or grouping of the terms does not change the value of the expression. This is because commutative property of addition and associative property of addition respectively. సో దీనికి సంబంధించింది కానీ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫార్ములాని మనం ఎవాల్యుయేట్ చేయడానికి మనం -3 plus 5 minus 2 is equal to -3 minus 5 plus 2. అండ్ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి కూడా నేర్చుకున్నాం కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ఏ బ్రాకెట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, అంటే ఏ ఇంటూ బి దెన్ ఏ ఇంటూ సి. సో మనం ఈరోజు ఈ నెగిటివ్ సైన్, అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ నేర్చుకున్నాము. సో ఇలాంటివి చేయడం వల్ల మనకి ఈజీ ఉంటుంది. ఇంకొన్ని ఇక్కడ ఇచ్చారు. expression engineer use three threes along with the 4 operations addition, subtraction, multiplication. As needed we can create several expression. For example, సో ఇలాగ ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు మనల్ని 4th క్రియేట్ చేయమంటున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే 3 plus 3 divided by 3 is equal to 2. నెక్స్ట్ 3 plus 3 minus 3 is equal to 3. 3 into 3 plus 3 is equal to 12 and so on. సో అలాగా 3కి రిలేటెడ్ వీళ్ళు ఇక్కడ తయారు చేశారు కదా. అలాగా మనల్ని ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే యూసింగ్ ఫోర్స్ క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ టు గెట్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ 1 to 20. యూసింగ్ ద నంబర్స్ ఏదైతే 1 2 3 4 5 ఒకేసారి వాడి మనల్ని తయారు చేయమంటున్నారు. సో దానికి రిలేటెడ్ది ఉంది. సో 4th మనం కానీ ఎక్స్ప్రెషన్ తయారు చేయాలంటే దట్ విల్ లుక్ లైక్ దిస్. సో యూసింగ్ ఫోర్స్ టు క్రియేట్ ఎక్స్ప్రెషన్ 1 to 20 మనం ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే దట్ విల్ బి 4 plus 4 divided by 4 plus 4, 4 divided by 4 plus 4 divided by 4. సో ఈ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉందో జస్ట్ గో త్రూ ద నోట్స్ విచ్ విల్ బీ ఇన్ మై ఫర్ ద పెయిడ్ మెంబర్స్. సో అలాగా 20 ఎక్స్ప్రెషన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. నెక్స్ట్ ఏం ఇచ్చారు, యాజ్ మెనీ వాల్యూస్ యాజ్ పాసిబుల్ between 10 and 10. So this one we have done. Then using the number 0 to 9 exactly once in any order, make an expression with a value of 100. So 0 to 9 numbers వాడి almost 100 value create చేయబడుతున్నారు. So 0 to value మనం వాడి, so here is the expression that is 1 plus 2 minus 3 minus 4 into 5. The value will be -10. అలాగే -8, 1 minus 2 2 minus 3 ఇలాగ మనం ఇన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే తయారు చేసాం ఇక్కడ. So the value and the expression will be in this way. So -10 నుంచి మనం ఇక్కడ -10 నుంచి +10 వరకు వాల్యూస్ మనం ఇక్కడ తయారు చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్,
Using the number 0 to 9 exactly once, make an expression with value 100. So first example is, so 0 to 9, 0 to 9 అంటే మనం ఇలాగా 0 to 9 numbers వాడాలి. 0 to 9 numbers అంటే 1 2 3 4 5 6 7 8 numbers వాడి మనకి క్రియేట్ చేయమంటున్నారు. సో 1 2 3 minus 45 4 5 minus 6 7 plus 8 9 is equal to 100. దెన్ ఇక్కడ 0 మనకి ఎలా వచ్చింది అంటే మనం, సో ఈ ప్లస్ వాల్యూస్ అన్ని లైక్ 1 2 3 ప్లస్ 89. నెక్స్ట్ ఇది మనం చేసి మనం 9 plus 3 is 12 8 9 10 8 9 10 11. సో మనకి ఇక్కడ ఫైనల్ గా వచ్చే వాల్యూ విల్ బి లైక్ ఇట్ విల్ బి 100. నెక్స్ట్ వాట్ అదర్ సిమిలర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కెన్ యూ ఆస్క్. సో వేరే సిమిలర్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాము. అదర్ సిమిలర్ క్వశ్చన్స్ లైక్ యూసింగ్ ఫోర్స్ మేక్ ఫుల్ నంబర్స్ 1 to 20, యూసింగ్ 3 sevens ఫార్మ్ యాజ్ మెనీ నంబర్స్ యాజ్ పాసిబుల్, దెన్ 1 to 9 డిజిట్స్ వాడి 50 వరకు తయారు చేయమంటున్నారు. యూసింగ్ 5 2s మేక్ ద నంబర్స్ 1 to 10, then using the numbers 2 4 6 8 exactly once make 24, using 4 9s make 100 in different ways. So these are the different ways which you can make. So with this, thank you, and don't forget to like my channel, subscribe my channel, and if you really like the content, definitely like the channel.